వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. జెన్ జెడ్, జనరేషన్ జెడ్ ఇటీవల కాలంలో ఎక్కువగా ప్రచారంలో ఉన్న పదం అయితే ఇదే. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఏ ఉద్యమం జరిగినా కూడా దాని వెనుక జెన్ జెడ్డే ఖచ్చితంగా ప్రధాన కారణంగా ఉంటుంది. అసలు జెన్ జెడ్ కారణంగానే ఉద్యమాలు ఎగిసిపడుతున్నాయని చెప్పొచ్చు. ఇప్పుడు ప్రభుత్వాలు కూలుతున్నాయి, పాలకులు మారుతున్నారు. అయితే శ్రీలంకలో పాలకులకు వ్యతిరేకంగా మొదలైన ఉద్యమంతో వెలుగులోకి వచ్చింది ఈ జెన్ జెడ్ యువత. గత ఏడాది చూస్తే నేపాల్ పాలకులను గద్దె దించే వరకు సాగిన ఉద్యమం, అది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం జెన్ జెడ్డే కీలక పాత్ర పోషించిందని చెప్పొచ్చు. అయితే ఈ జెన్ జెడ్ ప్రపంచంలోనే ఇప్పటి వరకు ఎవ్వరికీ ఎదురుకాని సవాళ్లు కూడా ఎదురవుతున్నాయి. ఇప్పటికే చాలా సవాళ్లు ఎదుర్కొంటున్నారు. అందులో అసలు జెన్ జెడ్ అంటే 1997 నుంచి 2012 వరకు పుట్టిన యువతరం. ఇది మిలీనియల్స్ తర్వాత వచ్చిన తరం అన్నమాట. డిజిటల్ టెక్నాలజీలో పెరిగిన మొదటి తరంగా పిలువబడుతోంది. అయితే స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా కాలంలో జన్మించిన వీరు డిజిటల్ నెట్వర్క్స్ అంటే కోవిడ్ లాక్డౌన్లు, క్లైమేట్ చేంజ్, ఆర్థిక అనిశ్చితి వంటి సంక్షోభాల్లోనే వీళ్ళంతా పెరిగారు. అయితే ఇది వారిని మానసిక ఆరోగ్యం, సస్టైనబిలిటీకి ఆకర్షితులను చేసింది. ఉద్యోగాల్లో ఇప్పుడు ఏఐ పోటీ ఉండటం, గిగ్ ఎకానమీకి ప్రాధాన్యం పెరగటం, సంబంధాల్లో స్వేచ్ఛ, విడాకుల రేటు కూడా ఎక్కువ వంటి ప్రధాన సవాళ్లు ఈ జెన్ జెడ్ ఎదుర్కొంటోంది. కోవిడ్-19 కారణంగా విధించిన లాక్డౌన్ జెన్ జెడ్ పాఠశాల జీవితాన్ని పూర్తిగా మలుపు తిప్పాయి. జూమ్ క్లాసుల్లో జాయిన్ అవటం, వర్చువల్ అసైన్మెంట్లు సాధారణమైపోయాయి. సామూహిక చర్చలు తగ్గాయి. ఇది మానసిక ఒంటరితనాన్ని పెంచుతోంది, డిజిటల్ లెర్నింగ్పై ఆధారపడేలా మార్చింది. వీటితో పాటు వ్యక్తిగత అభ్యాస పద్ధతులు, షార్ట్ వీడియోలు అంటే టిక్టాక్, యూట్యూబ్ రీల్స్ వాళ్ళ అభ్యాసాన్ని వేగవంతంగా చేశాయి. కానీ వీటి వల్ల వాళ్ళకి శారీరక ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తాయి, ఎక్కువ స్క్రీన్ టైం చూడటం వల్ల. పెద్ద అవుతున్న సమయంలో కూడా ఆర్థిక మాంద్యాలు, వాతావరణ మార్పులు, రాజకీయ ఘర్షణలు కూడా వారిని కలవరపరిచాయి. ఇది మానసిక ఆరోగ్యానికి, ఎక్కువగా డిప్రెషన్కు ప్రాధాన్యం ఇచ్చేలా మార్చింది. మరి సామాజిక న్యాయం, సస్టైనబిలిటీకి మద్దతిచ్చి ఫినాన్షియల్ ఇండిపెండెన్స్పై దృష్టి పెట్టారు. సోషల్ మీడియా ద్వారా గ్లోబల్ సమస్యలు తెలుసుకొని యాక్టివిజంలో పాల్గొన్నారు. అయితే చదువులు పూర్తి చేసి ఉద్యోగాల వేటలో పడ్డా కూడా ఏఐ రొటీన్ జాబులను ఆక్రమిస్తోంది. మరి జెన్ జెడ్కి కోడింగ్, క్రియేటివ్ కాంటెంట్, గ్రీన్ టెక్ వంటి ఏఐ రెసిస్టెంట్ స్కిల్స్ నేర్చుకుంటూ వస్తోంది. గిగ్ ఎకానమీ కూడా స్టార్టప్లలో అవకాశాలు వెతుకుతూ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కూడా ప్రాధాన్యం ఇస్తున్నారు ఈ జెన్ జెడ్. 70% మంది జెన్ జెడ్ ఉద్యోగ మార్పులు ఏఐ కారణంగా ఇబ్బంది పడుతున్నారని కూడా చెప్పచ్చు. ఎలాగో ఒకలాగా ఉద్యోగం సంపాదించినా కూడా వివాహం చేసుకుందాం అనుకునే దశలో వివాహాల్లో విడాకుల రేటు పీక్స్కు చేరింది వేలల్లోనే. ఎందుకంటే జెన్ జెడ్లో సంబంధాల్లో సమానత్వం, మెంటల్ కనెక్షన్, స్వేచ్ఛని మాత్రమే కోరుకుంటారు. కాంప్రమైజ్ అవడానికి వీళ్ళు ఇష్టపడరు. సంప్రదాయ వివాహాలకు కూడా ఇష్టపడరు. దాని బదులుగా లివింగ్ టుగెదర్, చైల్డ్ ఫ్రీ లైఫ్ స్టైల్ ఎంచుకుంటూ డేటింగ్ యాప్లతో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు ఈ జెన్ జెడ్ యువత. అసలు 50% మంది వివాహాన్ని ఆలస్యం చేస్తున్నారు. మొత్తంగా ఈ 4 దశలు జెన్ జెడ్ని టెక్ సావి, రెసిలియంట్ తరంగా తీర్చిదిద్దేశాయి. మరి వాళ్ళు సాంకేతిక ప్రగతి సాధిస్తున్నప్పటికీ వ్యక్తిగత విలువలతో కూడా భవిష్యత్తుకి ఆకారం ఇస్తున్నారు. మరి జీవన గమ్యాన్ని మాత్రం చేరుకోవట్లేదు. ఇవన్నీ కూడా జెన్ జెడ్ పడుతున్న కష్టాలు. దీనిపైన మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.